దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన మన కొరకు అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టుటే కాదు, తన పరిశుద్ధమైన అపోస్తులను కూడా వారు ఈ లోకమందు మనకు సంపూర్ణ రక్షణ కలుగునట్లుగా పరలోక సంబంధమైన అనేక సంగతులకు సాక్షులుగా వారు కూడా తెలియజేసి ఉన్నారు. నేను మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో గత వారం కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. అనగా గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు అనే అనుభవం మనం చదువుకున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మళ్ళీ చదువుకుందాం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అని చెప్తున్నాడు. ఈ గాలి అనగా ఏంటో, గాలిని కొట్టినట్లు పోట్లాడుట అనే దాని గురించి మరి గత వీడియోలో నేను వివరంగా చెప్పాను. అయితే మరి భక్తుడు అంటున్నాడు, ఒక్కవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొంచున్నాను అన్నాడు. అసలు భ్రష్టుడు అనే పదం ఇక్కడ ఎందుకు వాడాడు? ఆయన అంత భక్తుడు కదా, క్రీస్తును తన దేహములో నుండి చూపించినంత శక్తివంతుడు కదా, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు సమస్తమైన మరి మనుషులందరినీ కూడా తల్లక్రిందులు చేయగలిగినంత సామర్థ్యం కలిగిన అపోస్తలుడు కదా. అయితే అనేకులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో అని అంటూ ఉన్నాడు. కాబట్టి చాలామంది అంత పెద్ద భక్తులు కూడా అందరూ మరి భ్రష్టులే అని మీరు లేఖనములు దయచేసి పైన చూసి మాట్లాడొద్దు. అసలు ఈ సందర్భంలో మరి ఈ విషయాన్ని కూడా నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. భ్రష్టులు, అసలు భ్రష్టులు ఎవరు? భ్రష్టత్వము అంటే ఏంటి? ఇక ఈ భ్రష్టత్వము ఎన్ని రకాలుగా ఉందో మనం చూస్తే ఈ భ్రష్టత్వం గురించి అర్థమవుతుంది. అపోస్తుడైన పౌలు అనేకులకు సువార్తను ప్రకటించిన తరువాతట మరి నేనెక్కడ భ్రష్టుడినైపోతానే అంటే ఆయన చెప్పిన భ్రష్టత్వం గురించి మరి చివరిలో చదువుకుందాం. అసలు భ్రష్టత్వము ఎవరు భ్రష్టులు అని చూస్తే ఇది లోకానికి సంబంధించిన, లోకస్తులకు సంబంధించిన దానికన్నా దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రజలు అనబడుతున్న వారికే ప్రభువు ఈ యొక్క భ్రష్టులు అనే పేరు పెట్టిన అనుభవం కూడా లేఖనాల్లో వ్రాయబడింది. కనుక చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. చూడండి, ప్రభువు తన ప్రజలైన వారి ఎడల ఎంత శ్రద్ధ తీసుకుని వారిని ఎంత ప్రేమించి వారికి ఎంత కృప చూపించాడో తెలియచేస్తున్నాడు. నేను నిన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నాటాను, అంతేకాదు కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటాను. అంటే శ్రేష్టమైనది, ఇక నిజమైనది, ఇంకా ఇంతకన్నా నిజమైన సంగతి ఈ సృష్టిలోనే లేదు. కనుకనే చెప్తున్నాడు, నిక్కమైన విత్తనము వలన వచ్చే చెట్టు, ఆ చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటితిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అన్నాడు ప్రభు. జాతిహీనపు ద్రాక్షవల్లిగా తయారైపోయిందట. జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అన్నాడు. అనగా ఏదో ఎప్పుడూ తప్పులు చేసి పనికిరాని పనులు చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తున్నారంటే వాడి స్థితి అంతే, వాడి పరిస్థితులు అంతే.
మొదటి నుంచి వాడి స్వభావం అంతేనని చెప్పుకుంటాం, చెడ్డవాడు కనుక. కానీ ఒక శ్రేష్టమైనది పాడైపోవట అనేది ఎంత బాధాకరమో చూడండి. ప్రభువు తన ప్రజలైన వారికి చాలా చాలా ఉన్నత దశను దయచేశాడు. సృష్టిలోనే వారు దేవుని యొక్క ప్రజలు అనగా ఇశ్రాయేలును ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అంతేకాదు వారిని తనకు స్వాస్థ్యమైన ప్రజలుగా చేసుకొని ఉన్నాడు. అలాంటి ప్రజలు, అందుకే అంటున్నాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నేను నిన్ను నాటాను. అయితే జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి అన్నాడు. వీళ్ళంతా దేవుని యొక్క ప్రజలు భ్రష్టులైపోయారట. అనగా ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థము కూడా తెలియని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న వారిని భ్రష్టులు అన్నాడు, భ్రష్ట సంతానము అన్నాడు. అయితే నా ప్రజలు అనుకున్నాను, నా మాట విని నా యందు భయభక్తులు కలిగి ఉండి నా జ్ఞానమును నా వివేకమును కలిగి జీవించేవారిగా నేను ఆశించాను. అయితే మీరు నా మాటలు విడిచిపెట్టారు, వాటిని ఎంత మాత్రము మీరు ఇష్టపడటలేదు. లోకానికి అధికారి అయిన అపవాది వాడు చెప్పే మాటలు మీరు చాలా వాటికి ఆకర్షించబడతారు. వాడి మాయలలో చిక్కుకొని దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు. కనుక ఇట్టి వారిని భ్రష్ట సంతానము అని తెలియచేశాడు. అయితే జెఫన్యా గ్రంథంలో మరి ఒక మాట చదువుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియు నాకు పట్టణమునకు శ్రమ. ముష్కరమైనది, ముష్కరము అంటే ముష్కరులారా అని స్టెఫను ఒక దినాన అందరూ పెద్దలు, ప్రధాన యాజకులు, జనాలు అందరూ కూడా దేవుని యొక్క ప్రజలందరూ సమూహముగా కూడి ఉన్నప్పుడు వారి మధ్యలో మాట్లాడుతున్నాడు. ముష్కరులారా అంటే వాక్యమునకు లోబడనొల్లని వారిని ముష్కరులు అన్నాడు. వాక్యమునకు లోబడరు, వారి హృదయములు వారి యొక్క మనస్సులో ఎంత మాత్రము దేవుని యొక్క భయము లేకుండా పేరుకు దేవుని యొక్క ప్రజలను చెప్పుకుంటున్న వారిని గురించి ఆనాడు మరి మొట్టమొదట హతసాక్షి అయిన స్టెఫను చాలా చక్కగా చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, ఎవరు ముష్కరులంటే హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని చెప్పాడు. ముష్కరులు అంటే హృదయములను చెవులను దేవుని యొక్క వాక్యమునకు లోబరచని ప్రజలు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని ప్రజలే, కానీ వారికి దేవుని భయభక్తులు లేవు కనుక ముష్కరులైపోయారు. అంతేకాదు భ్రష్టమైనది అన్యాయము చేయనది. ముష్కరులే భ్రష్టులైపోతారు. భ్రష్టులు అని ఎందుకు చెప్పాడో దయచేసి మీరు చూడాలి. దేవుని యొక్క అతి శ్రేష్టమైన సంగతులు ప్రభువు తన ప్రజలకు నేర్పించి వారిని బలవంతులుగా, జ్ఞానవంతులుగా, సంపన్నులుగా, ఈ లోకంలోని అత్యున్నతమైన జనాంగముగా వారిని ఏర్పాటు చేసుకుని ఆయన చక్కగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, దేవుని ఆజ్ఞలు ఇచ్చి, కట్టడలు ఇచ్చి, మీరు ఇలాగూ జీవించండి, మీ చుట్టూ ఉన్న ప్రజలందరిలో మీరే తలగా ఉంటారు అని చెప్పాడు. కానీ ప్రభు చెప్పిన మాటలన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క ప్రజలు అనబడుచున్న వారే వారి ప్రవర్తనను బట్టి కేవలము భ్రష్టులైపోయినట్లుగా చెప్తూ ఉన్నాడు. వారు దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు భ్రష్టులే. చూడండి, అంతేకాదు అన్యాయము చేయుచూ ఉన్నారు. ఈ అన్యాయము చేయనది ఈ పట్టణమునకు శ్రమ. పట్టణములు అనగా సంఘములు, దేశము అనగా క్రైస్తవ్యానికి దేశము అని సంబోధించాడు. ఈ దినాన సర్వ ప్రపంచములో క్రైస్తవ జనాంగానికి అంతటికి ఒకే పేరు దేశము అని సంబోధిస్తున్నాడు. ఈ లోకంలో రకరకాల దేశాల పేర్లు ఉన్నాయి, కానీ ప్రభు భాషలో పట్టణములు అనగా సంఘములు, దేశము అనగా దేవుని నమ్ముకొనిన ప్రజలందరికీ కలిపి ఆయన దేశము అని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, అది దేవుని మాట ఆలకించదు. ఇలాంటి దేవుని యొక్క ప్రజల గురించి ఆయన ఏ విధంగా తెలియచేస్తున్నాడంటే, ఇది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు. పోనీ శిక్షిస్తే ఏమన్నా లోబడతారా అంటే శిక్షకు లోబడదు. యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు.
ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో ఈనాడు దేవుని ప్రజలకు ఒకసారి చూడండి. నిత్యం దేవుడు దేవుడు అంటారు, చర్చికి వెళతారు, భక్తి అంటారు, ఇంకా చేయరాని భక్తి అంతా చాలా 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 వాళ్ళ దృష్టిలో పెద్ద భక్తి. కానీ దేవుని దృష్టిలో అది ముష్కరమైనది, అన్యాయము చేయనది, భ్రష్టమైనది అని చెప్పాడు. వీళ్ళు దేవుని యొక్క మాట వినరు, దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరు, శిక్షకు లోబడరు, ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచరు అని తెలియచేస్తూ దాని మధ్య దాని అధిపతులు గర్జనములు చేయు సింహంలాగా ఉంటారు. గర్జన చేయు సింహములు దాని ఎదుట ఎలాగున్నారు? దాని మధ్యలో దాని అధిపతులు అనగా వారి మధ్య ఉండి దేవుని సేవకులని పిలువబడుతున్న వారందరూ కూడా గర్జనలు చేస్తారు సింహాల్లాగా. దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు, చూడండి, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. ప్రభు చెప్పాడు కదా, అబద్ధ బోధకులను గురించి చెప్పాడు, అబద్ధ ప్రవక్తలను గురించి చెప్పాడు. వీళ్ళందరూ కూడా పైకి గొర్రెల చర్మం వేసుకుంటారు, లోపల తోడేళ్ళు, చాలా క్రూరమైన మనుషులని చెప్పాడు. అలాగే ప్రవచనం ఏం చెప్తుందో తెలుసా? ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు. దాని మధ్య దాని అధిపతులు గర్జనలు చేస్తారు. చాలా పెద్ద పెద్ద కేకలేసే వాక్యాలు చెప్తారు. చాలా చాలా మరి సింహలాగా గర్జించున్నట్లుగా వాక్యాలు చెప్తారు. దాని న్యాయాధిపతులు అనగా వారిని న్యాయమైన ధర్మమును అనుసరింప చేయవలసిన వారే. వీరికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. రాత్రి యందు కేవలము యేసును గురించి మాత్రమే చెప్పువారు. అసలు క్రీస్తు గురించి వారికి తెలియదు. క్రీస్తు అనగా పగటి సంబంధులు, వారు క్రీస్తు వారు. రాత్రి వారు అనగా కేవలము దేవుని గురించో లేక యేసునందలి మాటలను చెప్పుకుంటూ రక్షకుడు మనల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఈ మాటలన్నీ కేవలము యేసునందు మాత్రమే ఉన్న లేఖనములు. ఈ లేఖనములే చెప్పుకుంటూ వాళ్ళు రాత్రంతా తిరుగులాడుతూనే ఉంటారు. అనగా ఈ మాటల చుట్టూనే తిరుగుతూ మరి ఇక దేవుని యొక్క ప్రజలు ఏమాత్రం కూడా మేలు పొందకుండా, వాళ్ళని ఆత్మ సంబంధులు కాకుండా దేవుని ప్రజల విషయంలో వాళ్ళు తోడేళ్లుగా వ్యవహరిస్తారు అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు. దానికి అధిపతులు ఉన్నారు, చూడండి, న్యాయాధిపతులు ఉన్నారు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు. ఈ ప్రవక్తలు చూస్తే గప్పాలు కొట్టువారు అన్నాడు. ఉట్టి డాబుసరి మాటలు, అన్నీ దొంగ మాటలే. వాళ్ళు చెప్పే ఏమీ జరగవు సరి కదా. వాళ్ళు అసలు అందరూ అబద్ధ ప్రవక్తలే, గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు. అనగా దేవుని యొక్క ప్రజలను పాడు చేయటమే వీరి యొక్క పని. ఇంకా దీని గురించి ఇంకా ఎంత వివరం కావాలి, ఎన్నో వివరాలు కావాలి అంటే నిజముగా అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి చాలా చాలా వీడియోస్ పెట్టాను. దయచేసి మీరు ఒక్కసారి వాటిని చూసుకోగలిగినట్లయితే చాలా విషయాలు అర్థమవుతాయి. ఒకే రోజు పరిశుద్ధ గ్రంథం ఎంత చెప్పుకున్నా, అసలు ఒక చిన్న మాట చెప్పుకున్నా తరగనంత కదా. అలాంటిది ఒకే రోజు పరిశుద్ధ గ్రంథం అంతా మనం మొత్తం తిరగేసి చెప్పాలంటే కూడా అది చాలా కష్టం కదా. దయచేసి మీరు ఆ లేఖనాలను గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాదు, ఈ విధముగా భ్రష్టులకు ఏమీ అర్థం కాదు. వాళ్ళు ప్రవక్తలు ఏం చెప్తున్నారు, బోధకులు ఏం చెప్తున్నారు. ఇప్పుడు బోధకులు ప్రవక్తల పని, న్యాయాధిపతుల పని, అధిపతుల పని, యాజకుల పని మొత్తం అంతా మేమేనని చేస్తున్నారు. చివరికి యేసుక్రీస్తు కన్నా మేమే గొప్పవాళ్ళమని. చూడండి, వాళ్ళ యొక్క వృధా అతిశయం కార్యకలాపాల్లో చూడండి. వాళ్ళు పుట్టినరోజులు చేసుకుంటున్న ఆ వీడియోస్ చూడండి. ప్రభువుకి ఎక్కడ మహిమ ఉండదు వాళ్ళ ద్వారాగా. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క గొప్పతనాలు. అందుకనే మీ ప్రవక్తల గప్పాలు కొట్టువారు అన్నాడు. అంతేకాదు, విశ్వాసఘాతకులు, వాళ్ళకి అసలుకి విశ్వాసమే లేదు, పైగా ద్రోహం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు నాకే ద్రోహం చేసేవారు అని చెప్తూ వాళ్ళు ఇంకా ఎంతసేపు దేవుడు దేవుడు అంటానే ఉంటారు. కానీ దేవుని యొక్క మాటలు
పరలోకానికి మిమ్మల్ని చేర్చే మాటలు కావండి వాళ్ళు చెప్పేది. ఎంతసేపు లోకం చుట్టూనే త్రిప్పుతూ లోకాశలను ప్రేరేపిస్తూ లోక సంబంధమైన దీవెనలు, శరీర సంబంధమైన పోకడలతోనే వారు బోధించి గప్పాలు కొట్టి వాళ్ళు గర్జనలు చేసి సింహం లాగా అనగా దేవుని లాగే మాట్లాడినట్టుంటారు, కానీ వాళ్ళు దేవుని సంబంధులు కారు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వీటిని తెలుసుకునే యోగ్యత ఈ భ్రష్టులకు ఉండదు. వీటిని గ్రహించలేరండి. దేవుని యొక్క సేవకుడు చెప్పేది దేవుని మాటేనా, ఇతను కరెక్ట్గా చెప్తున్నాడా లేదా, అసలు పరిశుద్ధాత్మ శక్తి కలిగి చెప్తున్నాడా, లేకుంటే ఇతను లోక సంబంధ, భూ సంబంధ, ప్రకృతి సంబంధ, లేకుంటే ధనాపేక్ష కలిగిన వాడా, లేక వాని యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకునేవాడా అని కూడా గ్రహింపు లేని క్రైస్తవులారా, ఈ దినాన వీళ్ళందరూ కూడా భ్రష్టులైపోయారు. అందు నిమిత్తమే మీరేది గ్రహింపు లేక ఉన్నారు అని జెఫన్యా ద్వారా చక్కగా తెలియచేశాడు ప్రభు అయిన తండ్రి. ఇక మూడవదిగా చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 చదువుదాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. కొంతమందిని భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తున్నాడు. ఎందుకు అప్పగిస్తున్నాడు? దేవుడే అప్పగిస్తున్నాడు. క్రైస్తవులు అనుకుంటున్న వారులారా, దేవుడే చాలామందిని ఈ దినాన భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. ఎందుకంటే మీరు నోటితోనో లేకపోయినట్లయితే ఏదో చర్చికి వెళ్ళటమే భక్తి అనుకొనో మీరు ఆచార సంబంధమైన క్రైస్తవ్యాన్ని జరిగించువారు కనుక మీ హృదయముల్లో, మీ మనస్సుల్లో దేవునికి చోటు లేదు కనుక అందు నిమిత్తమే ప్రభు అయిన తండ్రి చాలామందిని దినాన భ్రష్ట మనస్సుకు అప్పగించేశాడు. వారి క్రియలను బట్టి వీళ్ళు భ్రష్టులే అని మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చు. ఎలాగంటే వారి క్రియలు ఎలా ఉంటాయి చూడండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, చూడండి ఈ భ్రష్ట మనస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే సమస్తమైన దుర్నీతి, అంత భక్తిలాగే ఉంటారు, కానీ ప్రభు చెప్పిన ఒక మాట కూడా చేయరు. ఈ దినాన్ని చూడండి, పుట్టినరోజులే కాదు, పెళ్లి రోజులే కాదు, లేక పెండ్లి చేసుకున్నట్టే ప్రతి దానిలో కూడా అంతా యేసు ప్రభు అని ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా అన్యుల ఆచారాలన్నీ నెరవేర్చుకుంటారు. యేసు ప్రభు పిల్లలు అని చెప్పుకుంటారు, ప్రార్థన అంటారు, ప్రార్థన, పాస్టరు, వాక్యం మొత్తం అంతా అన్ని జనుల ఆచారాలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతారు. దీన్నే దుర్నీతి అంటారు. పేరుకి యేసు ప్రభు, కానీ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. యేసు ప్రభు మనుషులు ఆ ప్రభు చెప్పినట్లు చేయాలి కదా, కానీ ఈ దినాన మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకొని మేము ప్రభు యొక్క పిల్లలం అనుకొనుట ఎంత మోసమో చూడండి. అందుకే వీరిని భ్రష్టులు అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు? దుర్నీతి చేతను, దుర్నీతి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను అనగా సాతాను ప్రేరేపణతోటే వీళ్ళ కార్యకలాపాలన్నీ జరిగించుకుంటూ ఉంటారు. సాతాను పెట్టిన పద్ధతులు ఉన్నాయి కదా. సాతానుడు దుష్టుడైన వాడి యొక్క దుష్టత్వాన్ని ఏ విధంగా ఈనాడు క్రైస్తవ సమాజములో వాడు ప్రవేశపెట్టాడో దాన్నే అనుసరించి జీవిస్తారు. అంతేకాదు లోభము చేతను, అంత ధనాపేక్ష, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రున అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, వెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారు, ఎన్ని రకాల లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న క్రైస్తవ సంఘములు దేవుని కొరకు వీళ్ళు జీవిస్తున్నారా? దేవుని యొక్క మనుషులేనా? ప్రభు పేరు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవించుట అందు నిమిత్తం కాదా దేవుడు అహోలా గురించి, అహోలీబా గురించి నిజంగా వీళ్ళిద్దరూ కూడాను ఏ విధముగా దేవుని ప్రజలై ఉన్నారో, కానీ పేరేమో దేవుంది, వాళ్ళు చేసే క్రియలన్నీ కూడా వ్యభిచార క్రియలు అని చెప్పాడు. దేవుని యొక్క లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. పేరేమో ప్రభు పేరు పెట్టుకొని క్రైస్తవ కుటుంబంలాగా చలామణి అయిపోతారు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా సాతాను యొక్క క్రియలే సోదరులారా. కనుక వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు కనుకనే అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, వాళ్ళు చేసే ప్రతి దాంట్లో కూడా నీతిగా అనుకుంటూ దుర్నీతి కార్యక్రమాలు, అంతేకాకుండా
వాళ్ళంతా లోభత్వముతోటి చాలా 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 చెడ్డ క్రియలతోటి నిండిపోయిన వారు అని ఎంత తేటగా వ్రాసిపెట్టాడో దయచేసి చూడండి. భ్రష్టులు వారి యొక్క క్రియలు ఎలా ఉంటాయో మనకు రుజువుగా కూడా ప్రభువు పరిశుద్ధ లేఖనాల్లో మన కొరకు దాచి ఉంచాడు. ఎందుకంటే వాటన్నిటిని అసహించుకొని మనము దేవుని యొక్క పిల్లలుగా బ్రతకాలి అనే తండ్రి యొక్క చిత్తము కనుక మనలో భ్రష్ట మనసు ఉండకుండా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవ్యం అంతా భ్రష్టత్వముతో నిండిపోయి ఉన్నదండి, నిండిపోయి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇది కాదు అని ఏ లేఖనమైనా మీకు అనుమానంగా ఉన్నట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను మీకు దాన్ని కూడా చెప్తాను. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి యొక్క అనుభవాన్ని చదువుకుందాం. 4వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏసావు భ్రష్టుడు. ఏసావు యొక్క పేరు అది భ్రష్టత్వానికి ఒక సింబల్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఏసావు యాకోబు ఒకేసారి తల్లి గర్భంలో నుంచి కవల పిల్లల్లాగా వచ్చినప్పటికీ వారి క్రియలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి. ఏసావట ఒక్క పూట కూటి కొరకు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కనుక అట్టివాడు భ్రష్టుడు. ఒక్క పూట కూటి కొరకు ప్రస్తుత కాలంలో ఆనాడు ఏసావు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. ఈనాడు ఈ లోకములో మనం బ్రతికే ఒక్క పూట కూటి కొరకు అనే సంబోధన, ఈ లోకములో మన బ్రతుకు ఒక పూట కూడు ఈజ్ ఈక్వల్ టు ఈ లోకమందు మన యొక్క బ్రతుకు. కనుక ఈ లోక సంబంధమైన ఆశల కొరకు, ఈ లోక సంబంధమైన భోగముల కొరకు ఎవరైనా ఆశించి పరలోక సంబంధమైన వారసత్వాన్ని పోగొట్టుకున్నట్లయితే అట్టి వారందరూ కూడా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న వాళ్ళే. జ్యేష్ఠుల యొక్క సంఘం గురించి కూడా నేను గత వీడియోస్లో చెప్పాను సోదరులారా. దయచేసి మీరు కొంచెం ఆలోచన చేసుకుంటే చెప్పినవే చెప్పినట్లుగా కాదు, కానీ దేవుని యొక్క లేఖనాల్లో మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఇంకా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట కూడు ఎంతో అప్పుడు ఏసావుకి, ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకంలో మన యొక్క ప్రభువుని అంగీకరించిన వారి యొక్క ఆయుష్కాలం, ప్రభువుని అంగీకరించి మన మరణం వరకు ఉన్న ఈ సమయం ఒక్క పూట కూటితోటే సమానం. లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన మనుషులతో కలిసిపోయి లోకాశల కోసం లోబడిపోయినట్లయితే అట్టి వారందరూ కూడా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన వారే. కనుక జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న భ్రష్టుడు వ్యభిచారి ఏసావు అని చెప్తున్నాడు. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని ఎరుగుదము. అంత ఘనులైన వారికి పుట్టినవాడే ఇంత భ్రష్టుడైపోయాడట. అనగా మరి ఇస్సాకు రిబ్కాలకు పుట్టిన దేవుని యొక్క ఆశీర్వాదం పొందిన అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన వారే వారిలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోతాడని లేఖనము తెలియచేసినట్లుగానే పెద్దవాడైన ఏసావు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడని దేవుని యొక్క లేఖనాల్లో. ఆ తరువాత మారు మనసు పొందాలని కన్నీళ్లు విడిచాడట, కానీ అవకాశం కూడా లేక విసర్జించబడ్డాడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఇట్టి భ్రష్టత్వం మన జీవితంలో ఉండకూడదు అని ప్రభు అయిన తండ్రి మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు సోదరులారా. ఏసావు దేవుని యొక్క కృపకు అపాత్రుడైపోయినట్లుగా చూస్తున్నాం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ఆశించినట్లయితే అట్టి వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు సోదరులారా. ఎందుకంటే ఈ లోకము ఇదంతా కూడాను అపవాది చేత ఏలుబడి చేయబడుతోంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము ఈ దేవుని వల్ల పుట్టినవి కావని ప్రభువు చెప్పాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పాడు. కనుక లోక సంబంధమైన మనస్సు కలిగిన క్రైస్తవులు అనబడుతున్న వారలారా, మీ జీవితాల్లో నిశ్చయముగా విసర్జింపబడతారు. ఎందుకనగా ప్రభు పేరు పెట్టుకుని ప్రభు చెప్పినట్లుగా జీవించని వారు భ్రష్టులే, జాగ్రత్త అని దేవుని యొక్క లేఖనాలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఇక 5వదిగా చూసినట్లయితే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక
మొదటి అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఈ లోకమందున్నది కూడా భ్రష్టత్వమే. దయచేసి చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగునట్లు ఆయన వాటిని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ లోకములో ఉన్నది భ్రష్టత్వమే. ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవటానికి మన శక్తి చాలదు కనుక దేవుడు మనకు అత్యధికమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు దయచేసి ఉన్నాడు. వాటిని ఆధారం చేసుకొని ఈ భ్రష్టత్వంలో మీరు ఏమాత్రము చొరబడిపోకుండా, నష్టపోకుండా దేవుని యొక్క స్వభావములో పాలివారగునట్లుగా మీ జీవితములను కొనసాగించుకోనండి అని దేవుడు అత్యంతమైన ప్రేమ చేత మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరి 6వదిగా చదువుకుందాం. భ్రష్టుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో దయచేసి మీరు చూడాలి. 6వదిగా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా. అసలు ఎంత ఘోరమైన మాటలు ఉన్నాయో చూడండి. మీలో యేసుక్రీస్తు ఉన్నాడా? యేసుక్రీస్తు భ్రష్టులలో ఉండడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత చక్కగా చెప్పాడో అపోస్తులుడైన పౌలు. మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి అన్నాడు. విశ్వాసం గలవారు. అవును, నేను చాలా విశ్వాసిని. అసలు ఈ మాటలన్నీ కూడా మనుషులకు అర్థం కన్నా అపార్థం ఎక్కువ. ఎందుకంటే లోకంలో అపార్థం చేయటానికి బోలెడు మంది బోధకులు ఉన్నారు. బోలెడు మంది అబద్ధ బోధకుల్ని అపవాది తయారు చేసి సంఘాలు పెట్టించింది కనుక దేవుని యొక్క సత్యమైన మాటలన్నీ కూడా అపార్థమైపోతూ ఉన్నాయి. చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అంటే చర్చికి వెళ్ళడం, బాప్తిసం తీసుకొని నిజంగా సకల విధాలైన మర్యాదలు చేసుకొని చర్చిలో ఏదో ప్రార్థనలు చేసుకొని పాటలు పాడుకొని వాక్యాలు వింటున్నాం. మేము విశ్వాసులు, మేము దేవుని కోసం ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటాం, ఇంట్లో రాత్రులు లేచి 3 గంటలకు లేచి ప్రార్థనలు చేస్తాం. అవి కావండి విశ్వాసానికి కొలమానం. అది కాదు సోదరులారా. మీలో మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో అంటూ ఉన్నాడు. అనగా మీలో యేసునందలి భక్తి ఒకవేళ మీలో అది కలిగి ఉన్నట్లయితే మీకు క్రీస్తు తెలుసా? అనగా మీకు దేవుని సన్నిధికి వెళ్ళుట ద్వారా క్షేమం కలుగుతుందని మాత్రమే తెలుసు. కానీ దేవుని యొక్క ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే శరీరానికి శ్రమ కలుగుతుంది, శ్రమలలోనే పరిశుద్ధత వస్తుంది అనే సత్యం మీకు తెలుసా? అందుకు చెప్పాడు, మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. మీరు పరలోకం కొరకు సిద్ధపడుతున్నారా? ప్రతిదినము సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిస్తున్నారా? మీకు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగి ఉండాలని ఆసక్తి కలిగిన వారై ఉన్నారా? ఇవి లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు దీవించాడని, ఆశీర్వదించాడని వీటి చుట్టూ తిరిగినట్లయితే మీరు భ్రష్టులే. అందుకే చెప్పాడు చూడండి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? అంత జ్ఞానం ఉందా? ఆనాడు కొరింథీ సంఘం అటు అటు తప్పటడుగులు వేసుకుంటూ ఉండే వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ సంఘంలో. వాళ్ళకు కూడా విశ్వాసం గురించి చాలా క్షుణ్ణంగా తెలుసు. ప్రభువునందు విశ్వాసం ఉంచుట అంటే 2 భాగాలుగా ఉంది. మొదటిగా యేసునందు విశ్వాసం ఉంచువారు లోకంలో పాపాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన స్నేహాలు సరదాలు విడిచిపెట్టి వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవిస్తారు. ఇక రెండవదిగా క్రీస్తునందలి విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు లోకములో ఏవేవి మనం ప్రభువు అనుగ్రహించాడని చెప్పుకుంటున్నామో, నాకు దేవుడు దీవించాడు ఆశీర్వదించాడని చెప్పుకుంటున్నామో, వాటన్నిట్లలో నుంచి పరలోకం కొరకు ప్రయాణం చేయటంలో
ప్రభువును వెంబడించి క్రీస్తు సిలువను వెంబడించు వారిగా జీవించాలి. ఈ యొక్క సత్యాన్ని కొరింథీయులకు కూడా మరి అపోస్తులైన పౌలు రాస్తున్న పత్రికలు ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు. వాళ్ళకి కూడా ఈ సంగతి చాలా బాగా తెలుసు. కానీ నేటి క్రైస్తవ్యానికి విశ్వాసము అంటే అసలు ఏంటో, విశ్వాసము అంటే చర్చికి వెళ్ళటమే విశ్వాసం అనుకుంటున్నారు, బైబిల్ చదువుకోవడం విశ్వాసం అనుకుంటున్నారు. కానీ విశ్వాసం గురించి చక్కగా మంచి డెఫినేషన్ ఇచ్చారు కదా. చూడండి ఏం చెప్తున్నాడు. విశ్వాసం అనున్నది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం అండి. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దాన్ని నమ్మేది విశ్వాసము. మనం పరలోకాన్ని నిరీక్షిస్తున్నాం. లోకంలో మన సదుపాయాల కోసం దాన్ని నిరీక్షణ అనరు. మన సదుపాయాల కోసం కోరికలు, మనకు దురాశలు, మనకన్నీ ఇది లేదు అది లేదు అది లేదు తండ్రి, ఈ బాధ ఆ బాధ అని అస్తమానం వీటి గురించి మనం ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ ఏంటంటే మన స్వార్థం కోసం. కానీ విశ్వాసం అనేది చాలా ప్రత్యేకమైన చక్కని విలువైన సంపద అండి. ఆ విశ్వాసము నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును. చూడండి, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనకు కనిపించట్లేదు కానీ అవి ఉన్నాయి. పరలోక రాజ్యానికి సిద్ధపడే పద్ధతి, పరిశుద్ధులు, వారి అనుభవాలు మనకెందుకు వ్రాసి పెట్టాడంటే మనము కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూచి అవి ఉన్నాయని నమ్మటమే విశ్వాసము అని చెప్పాడు. ఇట్టి విశ్వాసాన్ని ఎంతమంది నాడు కలిగి ఉన్నారో ఆలోచన చేసుకునండి. అయితే ఇక్కడ భక్తుడు యేసుక్రీస్తు మీలో ఉన్నట్లయితే మీరు విశ్వాసము కలవారే. మీరు కేవలము యేసును కలిగి ఉన్నట్లయితే మీరు విశ్వాసములో ఇంకా అడుగు పెట్టలేదు. కనుక మీరు భ్రష్టులైపోతారు, చాలా జాగ్రత్త అని భక్తుడు చేస్తున్న ఈ యొక్క హెచ్చరిక. అయితే దేవుని యొక్క పరిశుద్ధ నామంలోనే 7వదిగా మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పు మార్గము అందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొల్పుచున్నారు. ఎవరు వీరు? చూడండి, జాగ్రత్తగా చూడండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు, శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటారు. అంతేకాదు తప్పు మార్గం అందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొని వచ్చారట. క్రొత్తగా దేవుణ్ణి అంగీకరించిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. ఎవరు వీరు? అబద్ధ బోధకులు. ఈ అబద్ధ బోధకులు, మీరు బోధకులు అనుకుంటున్న వారి లక్షణాలండి ఇవి. మీరు పాస్టర్ గారని అతి గౌరవిస్తున్న వారి లక్షణాలు ఎంత స్పష్టంగా రాసిపెట్టాడో వాక్యమన్నా చదవండి, లేఖనాల్లో కనీసం చెప్పిందన్నా వినండి, వినిందాన్ని నమ్మటానికి ప్రయత్నం చేయండి. మీకు తెలిసిందే సత్యం అనుకొని అబద్ధాలు విని మీ ఆత్మల్ని నిత్యాగ్నికి లోను చేసుకోకండి. ఇంతగా ప్రభు ప్రేమ మీకు వేడుకొని తెలియచేస్తూ ఉంది. చూడండి ఇంకా ఏం చెప్పాడంటే, పోకిరి చేష్టల చేత క్రొత్త వారినేమో మరులు కొల్పుచున్నారు, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యం ఇత్తుమని చెప్పుదురు. ఆ పాస్టర్లే భ్రష్టులు, ఆ పాస్టర్లనే దేవుడు భ్రష్టులు అన్నాడు. వాళ్ళంతా భ్రష్టత్వానికి దాసులు అని చెప్పాడు. కానీ ఈ భ్రష్టులు ఏం చెప్తారో తెలుసా? మేము మీకు స్వాతంత్రం ఇస్తాము, అనగా మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్తామని చెప్తారు. భ్రష్టుడికి దేవుని రాజ్యానికి సంబంధమే ఉందండి. కానీ వాళ్ళు అందుకే డంబపు మాటలు పలుకుతారు, పోకిరి చేష్టలు చేస్తారు. వాళ్ళు పోకిరి చేష్టలు ఏంటంట, మా పాస్టర్ గారు అంత చక్కగా అంత ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు, మా పాస్టమ్ గారు ఎంత చక్కగా అలంకరించుకుంటుందో మేము కూడా అలంకరించుకుంటే తప్పేంటి? ఇవి పోకిరి చేష్టలు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారో మేము కూడా మా పిల్లలను అలాగే పెంచుకుంటాం. ఇవన్నీ పోకిరి చేష్టలే. కానీ మీ పాస్టర్లో వాళ్ళ కుటుంబాల్లో దేవుని యొక్క కుమారుని గూర్చిన సాక్ష్యము ఎవరిలో లేదు. వీళ్ళందరూ అబద్ధ బోధకులు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ఆ మొదటి మాటలోనే చెప్పాడు. మరియు అబద్ధ ప్రవక్తలు
ప్రజలలో ఉండి అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరు. ఈ అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ క్రియలు ఎలా ఉంటాయో, వీళ్ళంత దురాశ పరులు, వీళ్ళంత దొంగ ముక్కలు, మొత్తం అన్నీ రాసిపెట్టాడు ఈ అధ్యాయం అంతా. దయచేసి చూసుకోండి. నేనేదో పాస్టర్ని ఏదో అనేస్తున్నానని చాలామందికి అబ్బో ఈవిడ ఏదో చెప్తుంది. నిజంగా ఒక దినాన్ని రొమ్ము కొట్టుకుని ఏడుస్తారండి ఈ సంగతులు మీరు తెలుసుకోకపోయినట్లయితే. దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించలేరు. మీరు అబద్ధికుని యందు లక్ష్య పెట్టినట్లయితే సత్యవంతుని యందు ఎలాగూ మనసు పెట్టగలరు? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనండి. అంతేకాకుండా ఈ అబద్ధ బాధకులు వీళ్ళు భ్రష్టత్వమునకు దాసులు అని చెప్పాడు. ఇక 8వదిగా చూసినట్లయితే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారట. కొంతమంది విశ్వాసము కలిగిన వారు కూడా విశ్వాస భ్రష్టులైపోయిన పరిస్థితి దాపురించింది ఈ సంఘములలో. దయచేసి మనసు పెట్టి వినండి, చూడండి, పరీక్షించండి, పరిశీలించండి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునండి, లేఖనములను విస్తారముగా నేర్చుకొని సాతాన్ని జయించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, అపవాదితో పోరాడేవారిగా తయారవ్వాలి. లోకాన్ని జయించాలి, అపవాదిని ఎదిరించాలి. వాడిని జయించితేనే కానీ విశ్వాస విషయంలో మనము విజయం పొందలేము. కనుక దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయి? మోసపరచు ఆత్మలు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారు. ఆ అబద్ధికులకి భయం భక్తి ఏం ఉండదు, ఈ దొంగ పాస్టర్లకి ఏం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం బోధకులైపోయి బోధకులు అనిపించుకోవాలని కోరిక, బోధలు చేస్తే ధనాన్ని సంపాదించుకోవచ్చని కోరిక. వాళ్ళు ఎంతసేపు దయ్యముల బోధలు, నిజంగా దయ్యాలు వచ్చి బోధ చేస్తున్నాయా, ఇంత ఈ మనిషి ఏంటి ఇలాంటి మాటలు చెప్తుంది అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి పరిశుద్ధ గ్రంథాల్లో తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు స్పష్టంగా చూడండి. నేనేదో కావాలని ఎవరి మీద ద్వేషంతో చెప్పే మాటలు కావు ఇవి, సత్యమైన మాటలు. చూడండి, మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులెదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతూ ఉన్నారు. వీళ్ళు చెప్పేయన్నీ ఏ బోధలు? శిరస్సు లేని మొండాలండి సంఘములు. క్రీస్తు లేని సంఘములన్నీ కూడా మొండములు. క్రీస్తు అని పేరు పెట్టుకున్నందువల్ల క్రీస్తు ఉన్నాడు అనుకోవద్దు. క్రీస్తు బోధ ఆ సంఘములలో బోధించబడుతోందా? క్రీస్తు బోధయందు ఎవరైనా సరే ఆ బోధను బోధించకుండా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లోపలికి వాళ్ళని రానివద్దని చెప్పాడండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో. దయచేసి చూడండి. అయితే ఈ యొక్క విశ్వాసాన్ని కూడా భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళిపోయే బోధకులు బోలెడు మంది బయలుదేరారు. వీళ్ళందరూ సాతాను సంబంధులు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ బోధకులందరూ సాతాను యొక్క బడిలో నుండి వచ్చినయే కానీ నిజముగా దేవుని యొక్క సంబంధులై దేవుని చేత పంపబడిన బోధకులు కారు. దేవుని చేత పంపబడిన వారు పరలోకానికి దారి చూపిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా స్పష్టంగా ఈ లేఖనాలన్నీ తండ్రి మనకు దయచేసి ఉన్నాడు. అవి మీరు తెలుసుకోకపోయినట్లయితే నష్టపోతారు. ప్రేమ కలిగిన తండ్రి మనకు ఎంతో తేటగా ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్న అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. పైగా ఈ భ్రష్టులంతా సత్యాన్ని ఎదిరిస్తారు. సత్యవాక్యాన్ని ఏంటి, ఏసేంటి, క్రీస్తేంటి, ఏటి రెండు విడగొట్టేసింది ఈ మనిషి అని నన్ను ఎందరు అన్నారో. యేసునందలి సత్యము, క్రీస్తునందలి సత్యం అని బైబిల్లో చూపించి చెప్పినప్పటికీ కూడా ఏంటి ఇలా విడగొట్టేస్తుంది అని చాలా దూషణలుగా మాట్లాడి, ఇంకా అబద్ధ బాధకులు వస్తారంటారు కదా, ఇదిగో ఇలాంటి వాళ్ళే అబద్ధ బాధకులని అబద్ధికులు నా గురించి చెప్పారు. డబ్బు కొరకు కక్కుర్తిపడే కుక్కలు సత్యవాక్యాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. అలనాడు మోషేని ఎంబ్రే అని వారు ఎదిరించారు. ఈనాడు సత్యమును ఎదిరించుచున్నారు. క్రీస్తు వాక్యాన్ని ఎదిరించువారు. క్రీస్తే సత్యము,
క్రీస్తే నూతన సృష్టి, క్రీస్తే సర్వాధికారి అయిన దేవుడు, క్రీస్తులోనే మనకు నిత్య జీవం ఉన్నదనే సత్యాన్ని ఎన్ని వీడియోస్ చేశానో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని లేఖనములు తెలియచేస్తూ వచ్చానో. నా తండ్రి నేను చేసిన పనికి ఖచ్చితంగా నాకిచ్చే జీతాన్ని పరలోకమందు నాకు అనుగ్రహిస్తాడు అనే విశ్వాసముతో, నేను విశ్వాసముతోటి నా యాత్రను కొనసాగిస్తున్నాను. ఇది ఎప్పుడు సడన్గా ఆగిపోద్దో కనుక కొన్ని లేఖనాలైనా కొంతమందికైనా సరే గ్రహింపు కలుగు చేసినట్లుగా చెప్పాలి అని తండ్రి యొక్క చిత్త ప్రకారముగా ఈ లేఖనాలన్నీ మీ దగ్గరికి తీసుకొస్తున్నా. మరి ఎందరూ వీటిని వింటారో, ఎంతమందికి ఇది సత్యమని గ్రహించగలరో, ఎంతమంది అబద్ధాన్ని ద్వేషిస్తారో, ఎంతమంది భ్రష్టత్వంలో నుండి బయటకు రావడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో దయచేసి ఆలోచన చేయండి. వీళ్ళు భ్రష్టులండి, విశ్వాస భ్రష్టులండి. ఈ విశ్వాసములో కూడా భ్రష్టులైపోయిన వారిని చూపిస్తూ ఉన్నాను. ఇక 9వదిగా చూసినట్లయితే తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు, దేవుని యొక్క పిల్లలమంటారు, దేవుని సేవకులమంటారు, దేవుని యొక్క పక్షముగా పోరాడు వారిగా ఎంతో అసలు రోషం కలిగిన వాళ్ళం అని చెప్పుకొని ఛాలెంజ్లు విసురుకుంటూ డిబేట్లు పెట్టుకుంటూ చాలా రెచ్చిపోతూ ఉంటారు. కానీ దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఎందుకో తెలుసా? వారు అసహ్యమైన పనులు, అవిధేయులుగా ఉండి ప్రతి సత్కార్యము విషయంలోనూ భ్రష్టులే. సత్కార్యము విషయంలో, సత్క్రియలు చేయుటలో అనుభవము లేని వారందరూ కూడాను వాళ్ళు అవిధేయులుగానే అపవిత్రులుగా ఉండిపోతారు. సోదరులారా, పేరుకు మాత్రం దేవుని ప్రజలే. భ్రష్టుల గురించి ఇన్ని రకాలుగా చెప్పాను. వీళ్ళందరూ దేవుని యొక్క ప్రజలే. లోకమందంతా నిండిపోయింది కూడా భ్రష్టత్వమే. కనుకనే ఈ సంగతులు మనకు ఇంత తేటగా తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక సత్క్రియల విషయంలో భ్రష్టులు, వీళ్ళును దేవుని ఎరుగమన్నట్టుగా బ్రతుకుతున్నారు. పేరుకు మాత్రం దేవుని ప్రజలు, దేవుని సేవకులు. కనుక వారి క్రియలు, వారి యొక్క బ్రతుకు, వారి యొక్క విలాసవంతమైన జీవితాలు అవన్నీ మనకు తేటగా దృఢంగా తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే వీళ్ళందరూ అబద్ధికులు, వీళ్ళందరూ కూడాను దయ్యముల బోధలు చేసేవారు. అందుకే మనుషుల్లో మార్పు రాదు, మనుషులకు కోరికలు చావు, విశ్వాసులు అనుకుంటారు. కానీ లోకస్తుల కన్నా హీనంగా బ్రతుకుతున్న క్రైస్తవ సంఘముల్లో ఉన్న క్రైస్తవులారా జాగ్రత్త అని దేవుని యొక్క హెచ్చరిక కూడా ఈ సందర్భంగా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 2-3 వచనాలు చదువుదాం. మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాము. భక్తుని యొక్క ప్రసవ వేదన చూడండి ఎలా ఉందో. తొందరపడి మీరు చెంచల మనస్కులు కాగవద్దు, బెదిరిపోవద్దు, ఎలాంటి మాటలకు కూడా మీరు లోను కావద్దు. అంతేకాకుండా మనందరము కూడుకుంటున్నాం కేవలము ప్రభువు రాజ్యానికి సిద్ధపడటానికి. ప్రభువు రాబోతూ ఉన్నాడు, మనల్ని తీసుకుని వెళతాడు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేసనని చెప్తూ వేడుకొనుచూ వ్రాస్తున్నాడు. అంతేకాకుండా మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అన్నాడు. మొదట భ్రష్టత్వము సంభవించి, భ్రష్టత్వము అంటే ఎన్ని విధాలుగా లేఖనాలు నేను మీకు చెప్పానో చూడండి. దేవుడు తన ప్రజలైన వారిని నేను శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను చేసుకున్నాను, కానీ నీవు నాకు నిజంగా జాతిహీనపు ద్రాక్షవల్లి వలె భ్రష్ట సంతానం అయిపోయేవని మొదలుపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ భ్రష్టులను అంతటితో విడిచిపెట్టాడు. ఆ భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి అని ప్రవక్త ద్వారానే పిలిచాడు. భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మరలా మీకు క్రొత్తగా మిమ్మల్ని నేను బలపరుస్తానని కూడా పిలిచాడు. అయినప్పటికీ నీ ప్రజలు చెవి ఒగ్గలేదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు భ్రష్టత్వమే రాజ్యం చేస్తూ ఉంది, కానీ భ్రష్టత్వమే సంఘములలో నిండిపోతూ ఉంది. కానీ దేవుని యొక్క సత్యమును తెలుసుకొని దేవుని రాజ్యము కొరకు సాక్షార్థముగా జీవించాలి అని అట్టి లేఖనములకు
ప్రయాసతో శ్రమతోటి దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారు కానీ సిద్ధపడువారు కానీ లేని ఈ దినాల్లో తమ్మును తామే మోసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయని అందుకని అంటున్నాడు భక్తుడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ అదని ప్రభుదినం రావాలి అంటే మొత్తం అంతా ముందు భ్రష్టులైపోతారట. అందరూ దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగానే బ్రతుకుతారు. పేరుకు దేవుని ప్రజలు, దేవుడు చెప్పినట్లు చేసేవాళ్లే ఉండరు. వాళ్ళు పాస్టర్ల మాటలన్నా వింటారు. ఆ పాస్టర్ దొంగడైనా, అబద్ధికుడైనా, మోసగాడైనా, ధనాపేక్ష కలిగిన వాడైనా, కలిపి చెరిపేవాడైనా, సోది మాటలు చెప్పేవాడైనా, శరీరేచ్ఛలను నెరవేర్చుకుని వాడైనా వాళ్ళ మాటలే వింటారు. కానీ దేవుని యొక్క రాజ్య సంబంధమైన సంగతులు వినలేని స్థితి అంతటా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్న కడవరి దినాల గురించి మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు అని చెప్పాడు. కనుక అపవాది ఏ విధముగా సంఘములను ఆక్రమిస్తూ ఉందో, దేవుని ప్రజల హృదయములలో చొరబడిపోయిందో, దేవుని ప్రజల హృదయాలు దేవుని వాక్యానికి సాక్ష్యార్థముగా జీవించవలసిన వారు కానీ దినాన వారి హృదయములలో దేవునికి చోటు లేని పరిస్థితులు, అలాంటి మనస్సు కలిగిన వారందరూ కూడా భ్రష్టులే. ఈ భ్రష్టులు అంత వ్యాప్తి చెంది నిండిపోతే అప్పుడు వస్తుందట ప్రభు యొక్క దినం. ఎంత ఘోరమైన పరిస్థితుల్లోనికి క్రైస్తవ్యం దినదినానికి దిగజారిపోయిందో, పోతూ ఉందో దయచేసి పరిశీలించమని నేను మిమ్మల్ని ప్రాధేయపడి వేడుకుంటూ మరి మనవి చేసుకుంటున్నాను సోదరులారా. దేవుని యొక్క సత్యము ఈ విధంగా చెప్తూ ఉంటే ఎటు చూసినప్పటికీ మోసకరమైన బోధకులు బయలుదేరిపోయారు. వాళ్ళు అసలు దేవుని యొక్క మనుషులు కారండి. దేవుని యొక్క మనుషులు నిన్న అసలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనల కోసం అసలు ప్రార్థన చేయరు. ఇది మీకు ఇష్టం ఉండదు, అయినా ఇది సత్యం. కేవలము ఆత్మ కొరకే, ఆత్మ స్వరూపుడైన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకే. మన ప్రభువు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడని లేఖనాలు తెలియజేస్తూ ఉంటే ఎంతకాలము మీరు శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడతారు? ఎంతకాలము శరీర సంబంధమైన సరదాలు, గొప్పలు, చోకులు, నిజంగా ఎంత సిగ్గుమాలిన బ్రతుకుతూ దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు. కనుక ఈ యొక్క పరిస్థితులన్నిటినీ ప్రభు అయిన తండ్రి ఆయన ఎరిగి ఉన్నవాడు కనుక, లోకం పుట్టక మునిపే ఎరిగి ఉన్నాడు కనుక ఆయన అందుకే చెప్తున్నాడు, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడతాడు, అప్పుడే ప్రభు రాకడ వస్తుందని కూడా దేవుని యొక్క లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. మరి అయితే అపోస్తులుడైన పౌలు ఆయన కూడా రాసుకున్నాడు ఏంటి ఇలాగా, నేనెక్కడ అనేకులకు సువార్త ప్రకటించిన తర్వాత నేనెక్కడ భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నానని చెప్పాడే. ఎందుకంత భయంకరమైన పదాన్ని అక్కడ ఆయన వాడాడో తెలుసా? దయచేసి మీరే లేఖనాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈయన చెప్పిన అపోస్తులుడైన పౌలు చెప్పిన భ్రష్టత్వం ఏంటంటే, నాకు చాలా అత్యున్నతమైన బహుమానాన్ని నా తండ్రి దాచిపెట్టాడు, నేను అసలు మారు మనసు లేకుంటే పరలోకంలో చేరట ఈయనక ఎన్ని చాలా సులభమైన స్వల్ప విషయాలు. ఎందుకంటే ఆయన అసలు ఏనాడో సిద్ధపడిపోయాడు పరలోకానికి. కానీ పరలోక రాజ్యంలో చేరటానికి కాదు, పరలోకమందు నేను పడిన కష్టానికి తగినంత బహుమానాన్ని నా దేవుని దగ్గర నుంచి నేను ఒక్కవేళ పోగొట్టుకుంటానేమో అని అందుకని చెప్పాడు. ఒక్కవేళ నేను అనేకులకు ప్రకటించి నేను భ్రష్టుడైపోతానంటే, చాలామంది బోధకుల నోటంటే నేను విన్నాను, చాలామంది ఏమంటారంటే అందరికి వాక్యం చెప్పినంత మాత్రానే ఉంది, పౌలు గారే భ్రష్టుడైపోతానేమో నేను భయపడిపోయాడు అన్నారు. పౌలు గారు భ్రష్టుడైపోయి పరలోకానికి వెళ్ళనేమోనని భయపడలేదు. ఆయన ఎందుకు భయపడ్డాడో చాలా నీట్గా తెలియచేస్తున్నాడు. నేను ఎక్కడ చూడండి, మీరు చాలా చదవరలు, నేనైతే ఒక మోటు దాన్ని సోదరులారా దయచేసి నా యొక్క భాషను మీరు అర్థం చేసుకునండి. అంతేకాదు నా బాధను కూడా అర్థం చేసుకునండి. ఆయన చెప్పింది దేనికో తెలుసా? డిస్క్వాలిఫైడ్ ఫర్ ద ప్రైస్ అని చెప్పాడు. నేను బహుమానాన్ని పొందే విషయంలో ఎక్కడ అనర్హుణ్ణైపోతానేమో అనగా ఆ స్టేజ్లో భ్రష్టత్వాన్ని అక్కడ కూడాను
అతను మాట్లాడిన పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే ఒకానొక దినాన్ని మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, కానీ అన్ని విషయాల్లో క్రైస్తవులకు వాక్యాలు తెలుసు, నేను కాదంటలేదు. కానీ దాని యొక్క భావాన్ని, తండ్రి చిత్తాన్ని కూడా తెలుసుకోనండి. జబదయి కుమారులు ఉన్నారు చూడండి, ఏం బహుమానాన్ని పోగొట్టుకుంటాడో చెప్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి చూస్తే మీకు జబదయి కుమారుల తల్లి ఒక దినాన ప్రభు దగ్గరకు వచ్చింది. వస్తే ప్రభు అడిగాడు, నీవేం కోరుకుంటున్నావు అని అడిగాడు. ఆమె ప్రభు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయాలని చూస్తుంది. ప్రభు ఏం కోరుకుంటున్నావమ్మా అని అడిగాడు. అందుకు ఆవిడేముందో తెలుసా? అయ్యా, నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకళ్ళు, నీ ఎడం వైపున ఒకళ్ళు, నా 2 కుమారులు కూర్చుంటున్నట్లు సెలవిమ్మని అడిగింది. నిజంగా ఆవిడ మనసు దేవుని ఎడల ఎంత విశ్వాసంతో ఉందో కూడా చూడండి. నాకు 2 కుమారులు ఉన్నారు, నా 2 కుమారులు నీ రాజ్యంలో నీ కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు కూర్చుంటున్నట్లు సెలవి ప్రభువా అని అడిగింది. అడిగితే ప్రభు ఏం చెప్తున్నాడు? మీరేం అడుగుతున్నారో మీకు అర్థం కావట్లేదు. నేను త్రాగు గిన్నెలోంది మీరు త్రాగగలరా? ఓ త్రాగుతాం ప్రభు అంటున్నారు. నేను పొందబోవు మరణం, అది చూడండి ఆయన చెప్పాడు, చదువుదాం చూడండి. మీరు ఏమి అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనే త్రాగుదురు, కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యములో కుడివైపున ఒకళ్ళు, ఎడమవైపున ఒకళ్ళు కూర్చునే అంత స్థాయిని కోరుకుంటోంది తల్లి, కోరుకుంటుంది. కుమారులు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఏ శ్రమ అనుభవించడానికైనా మేము సిద్ధమేనన్నారు. అయితే ఒకవేళ మీరు సిద్ధంగా ఉన్నారేమో, కానీ పరలోక రాజ్యంలో నా కుడివైపున ఎడమవైపున కూర్చుండనిచ్చుట అది నా వశములో లేదు. నా తండ్రి ఎవరికి సిద్ధపరిచాడో అది వారికే దక్కుతుంది అని చెప్పాడు. ఒకవేళ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను మీకు. అలాంటి స్థానాన్ని, ప్రభువు కుడివైపున కూర్చుండే స్థానాన్ని అపోస్తులైన పౌరులకి ఇవ్వాలని తండ్రి నిర్దేశించినట్లయితే, ఆయన సిద్ధపరచుకున్నట్లయితే దాన్ని నేను పోగొట్టుకుంటానేమో అనే బాధకి అనేకులకు నేను స్వార్థ ప్రకటిస్తున్నాను. కానీ వాళ్ళందరికీ ప్రకటించిన తరువాత ఎక్కడ నేను దేవుడు నాకు ఇచ్చే ఆ యొక్క బహుమానాన్ని పోగొట్టుకుంటానేమో అని నన్ను నేనే నలగగొట్టుకుంటున్నాను, నా శరీరాన్ని లోబర్చుకుంటున్నాను అని తెలియచేశాడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో. మనం ఇంతవరకు ఈ 9 రకాల భ్రష్టులు లాంటి భ్రష్టత్వం ఇది కాదు. అపోస్తులుడైన పౌలు అనేకులకు ప్రకటించి నేనెక్కడ దేవుని యొక్క అత్యున్నతమైన స్థితిని నాకు ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే ఎంత ఎక్కువ ప్రయాసపడితే అంత బహుమానం ఉందని చెప్పాడు కదా ఆయన. కనుక నేను ఎక్కడ నా స్థానాన్ని నేను పోగొట్టుకుంటానేమో అని నేను ఇంకా నా శరీరాన్ని లోబర్చుకుంటూ ఉన్నానని తెలియచేస్తున్నాడు. దాన్ని నలగొట్టుకుంటున్నానని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధికి వెళుతున్నా అని చెప్పుకొని ఒక దినాన భ్రష్టుల యొక్క మోకలోనికి దేవుడు మనల్ని తోలివేస్తే మన గతి ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఇది మీరు నిశ్చయంగా ఆలోచిస్తారని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో భ్రష్టులైన వారందరూ ప్రభు యొక్క కృపలో నుండి బొత్తిగా తొలగిపోతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప పొందిన వారు క్రీస్తు సిలువను వెంబడిస్తారు, క్రీస్తు రాజ్యము కొరకు ప్రయాసపడతారు. అంతేకాదు అది అత్యధికంగా శ్రమను అనుభవించి దేవుని యొక్క మహిమలో సదాకాలము ప్రభువుతో ఉండే ఆ యొక్క స్థానాలు, ఎవరి స్థానం వాళ్ళకు ఉన్నది, ఎవరి ప్రయాసకు తగిన జీతం ఆయన దగ్గర ఉంది కనుక ఎవరిని ఎక్కడ ఉంచుతాడో ఆ యొక్క స్థానాన్ని పోగొట్టుకోవటం ఎంత మాత్రము ఇష్టము. కానీ పౌలు నేను నా శరీరాన్ని లోబర్చుకుంటున్నాను, నలగొట్టుకుంటున్నాను అని తెలియజేస్తున్నాడు. మన యొక్క జీవితంలో మనము కూడా ఏదో ఎల్లప్పుడూ చర్చికి వెళ్ళొచ్చే భక్తుల్లాగా కాకుండా, వాక్యం చదువుకొని సంతోషపడే భక్తులుగా కాకుండా, దేవునికి ఖర్చు పెట్టి దాంతో మన బ్రతుకంతా ఇక మనం భక్తులు అనుకొని మోసపోకుండా దేవుని యొక్క చిత్తమేంటో, భ్రష్టత్వంలో నుండి లోకమంతా భ్రష్టత్వంతో ఉన్నదట,
ఎన్నో అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు దయచేశాడు. వాటి ద్వారా మనం ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవుని యొక్క స్వభావంలో పాలివారు కావాలనే తండ్రి యొక్క చిత్తాన్ని ఎంతవరకు మనం నెరవేర్చుకుతూ ఉన్నామో మనలను మనమే పరీక్ష చేసుకొని, మనలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా పరీక్ష చేసుకొని, యేసును మాత్రమే కలిగి ఉంటే చాలా ప్రమాదంలో ఉన్నారు. క్రీస్తును కూడా మీరు అనుసరించి వెంబడించి విశ్వసించినట్లయితే ఆయనతో కూడా ఆయన మహిమకు వారసులుగా అవుతారనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. కనుక మనము నిత్యజీవపు మాటలు కలిగిన క్రీస్తు అను సత్యమైన బోధయందు లక్ష్యముంచి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుటకు తండ్రి అనేకమైన అనుభవాలు మనకు తెలియచేస్తున్నాడు. అట్టి వాటన్నిట్లలో మనము కూడా చాలా జాగ్రత్తతోటి, భయముతో, వణకుతో ఈ లోకములో పరదేశులమని, యాత్రికులమని జ్ఞాపకం చేసుకొని మన స్థితిని శరీరం కొరకు, లోకం కొరకు మనం ప్రయాసపడకుండా పైనున్న పరిశుద్ధ పట్టణములో మనం కూడా స్వాస్థ్యం పొందినట్లుగా అలాంటి మనసుతో జీవిద్దాం. అయితే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఆయన తన శరీరాన్ని ఎలా నలుగుగొట్టుకున్నాడో, ఎలాగ లోపరుచుకున్నాడో ఆ అనుభవాలు చెప్తాను. మరి సమయం ఎక్కువైపోతుంది కనుక దయచేసి ఈ లేఖనాలన్నిటినీ జాగ్రత్తగా మీ హృదయమందు ఆలోచన చేసి విశ్వాసంతో క్రీస్తును వెంబడించేవారుగా మీరు, నేను, మనందరం సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.